అనేక కార్యక్రమాలు పెట్టి జేబుల్లో నుంచి డబ్బులు ఏ పార్టీ వాళ్ళు అధికారంలోనో తీసుకురారు. ఒకళ్ళ దాంట్లో నుంచి డబ్బులు వసూలు చేసి ఇంకో దాంట్లోకి తరలిస్తూ ఉంటుంటారు. ఇప్పుడు మద్యం అనేటటువంటిది ఆదాయ వనరు. దాంట్లో డబ్బులతో ఇప్పుడు డ్రగ్ ఎడిక్ట్స్ అయిన వాళ్ళు, డ్రగ్ ప్రాంతాల్లో ఎవరైతే సఫర్ అవుతుంటారో వాళ్ళకి పునరావాసం కల్పించడం, వాళ్ళని దాని నుంచి ఆ బారి నుంచి బయటపడేయడం, గంజాయి అమ్మేటటువంటి వాళ్ళని, గంజాయి పండించే వాళ్ళని మార్చాలంటే వాళ్ళకి పునరావాసం ఏర్పాట్లు, వీటికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా? లేవు. దానికోసం మద్యాన్ని వాడాలని నిర్ణయించుకుంది ప్రభుత్వం. ఏంటయ్యా అంటే ఇప్పుడు మద్యం మీద ఒక కొత్త పన్ను వేయబోతున్నారు. ఇది మాదక ద్రవ్యాల నియంత్రణ సుంకం అంట, డ్రగ్ కంట్రోల్ సెస్ అట. అంటే మామూలుగా మందు తాగే ప్రతి ఒక్కళ్ళు కూడా తమ బాటిల్ మీదన 2% మేర పన్ను వేస్తారు. దీని ద్వారా ఏడాదికి 90 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయల దాకా డబ్బులు అందుతాయి. దీంతో గంజాయి డ్రగ్స్ మీద చర్యలు తీసుకునేటటువంటి వ్యవస్థకి డబ్బులు సమకూరుస్తారు. అట్లాగే ఈ కౌన్సిలింగ్ కేంద్రాలు, రిహాబిలిటేషన్ సెంటర్లకి ఈ డబ్బుల్ని ఖర్చు పెట్టాలి అన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.